కొన్ని సార్లు అభిమానులు ఆహ్, వాళ్ళ అభిమాన హీరోని చూడాలనుకోవడం తప్పులేదు. కాకపోతే చూడాలనుకోని ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా రావడం చేత వాళ్ళు గూడా కొన్ని ఇబ్బందులకు గురవుతా ఉంటారు. కరెక్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, నేనొక బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అందరిని పిలుస్తాను. అప్పుడు మనందరం మాట్లాడుకుందాం. దయచేసి మా షూటింగ్ లొకేషన్స్‌కి రాకండి అని. అంటే జనరల్‌గా ఏ అభిమానులకైనా వాళ్ళ అభిమాన హీరోని చూసుకోవాలని ఉంటది. ఏదైనా సినిమా రిలీజ్ అయితే కనీసం ఒక అరడజన్ సార్లైనా వాళ్ళు కనిపిస్తే బావుండు అనిపిస్తది. ప్రెస్ మీట్‌లోనో, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనో, సక్సెస్ మీట్‌లోనో అట్లా. కాకపోతే దేవరికి అది ఎక్కడా జరగల. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్. తర్వాత ఎక్కడ గూడా ఆయన అభిమానులతో మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా సినిమా హిట్. మా స్టార్ హీరోని నేను చూడాలని ఇప్పుడు అక్కడ 'వార్ 2' లొకేషన్‌లోకి ఇక్కడి నుంచి ఎళ్తున్నారనమాట. మళ్ళీ వీళ్ళేంటంటే మేము పాదయాత్ర చేసి ఎళ్తున్నాము అని ప్రకటించుకుంటున్నారు. సైకిల్ యాత్ర చేసి ఎళ్తున్నామని. ఆయన కలవకపోతేనేమో ఇంత దూరం నుంచి పాదయాత్ర చేసొచ్చి కలవకపోతే అదొక ఇబ్బంది. కలిస్తే ఇంకో ఇబ్బంది. ఇప్పుడు దీన్నెలా చూడాలి? ఈ బేసికల్‌గా ఏందంటే, ఆయన ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో కానీ జనాలను ఉద్దేశించి చెప్తారు. జాగ్రత్తగా వెళ్ళండి. ముందు మాట్లాడే మాటలే అవి. మీరు నా కోసం ఇంత దూరం నుంచి వచ్చారు. సేఫ్‌గా ఇంటికెళ్ళండి. హెల్మెట్లు పెట్టుకొని వెళ్ళండి. తాగి డ్రైవ్ చేయొద్దు ఇవన్నీ. రెగ్యులర్‌గా చెప్తా దాంతో ఉంటాడు. అదే కారణంగానే అందరూ ఆయనకి 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంటు, ఆ శ్రేయాస్ మీడియా వాళ్ళు చేసిన వ్యవహారం ఏదైతే ఉందో 2000 మందికి సరిపడే కెపాసిటీ ఉన్నది. 2,00,000 పాసులు విచ్చలవిడిగా అమ్మేశారు. 'దేవర' అని. పాపం ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకన్నా ఇక్కడ లోకల్ వాళ్ళు గబగబా లోపలికెళ్ళిపోయి ఎన్టీఆర్ కూర్చునే ప్లేస్‌లో కూడా వాళ్ళే కూర్చునేశారు. కూర్చునేసి ఎన్టీఆర్ గారు వచ్చి ఎక్కడ కూర్చోవాలి? వాళ్ళ ఒళ్ళో కూర్చోవాలా? వాళ్ళ నెత్తిన కూర్చోవాలా? దాంతో కోపం వచ్చింది. ఎంతసేపటికి ఎన్టీఆర్ రావట్లేదు. ఏంటి ఈ మేనేజ్‌మెంట్? ఈ ఈవెంట్ ఏంటి అని నోవోటల్‌ని విధ్వంసం చేసేసారు. ఎంతో భారీగా కట్టుకున్న నోవోటల్‌కి భారీ నష్టం పడింది. దాన్ని ప్రొడ్యూసర్‌లు కూడా భర్తించలేదు. మీ కర్మ మీరు చేసుకున్నారు. ముందు నాకు డబ్బులు కట్టండి అని శ్రేయాస్ మీడియా వాళ్ళని అడిగారనమాట. దీనిపైన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకొని ఒక వీడియో బయటలో మాట్లాడుకొని దేవర సినిమా సుమ గారితో ఇంటర్వ్యూ చేసేసుకొని అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ ఈవెంట్లు చేసుకున్నాడు. తెలుగులో చేయలేదు. సో, తర్వాత ఆయన సినిమా రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సక్సెస్ మీట్ చేయలేదు. ఎందుకంటే వెంటనే స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆయన డేట్స్‌ని అలా ప్లాన్ చేసుకున్నాడు. వార్ 2కి స్కెడ్యూల్ ఎందుకంటే 'హృతిక్ రోషన్' వెయిటింగ్. ఈయన వెళ్ళాలి మ్యాండేటరీ. సో, అక్కడ డైరెక్టర్‌లకి ఛాన్స్ ఇచ్చినప్పుడు వెళ్ళకుండా ఇక్కడ మీటింగ్‌లు పెట్టుకొని కూర్చోలేరు కదా! బికాజ్ ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఇక్కడుండే అభిమానులు, అక్కడుండే అభిమానులు ఎప్పుడైనా చూస్తారు కాబట్టి. ఇంకన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే జనాలు ఇంత గ్యాప్ ఇచ్చారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత, ఆస్కార్‌కి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా మా మాతో మా ఎన్టీఆర్ మాట్లాడలేదు. మా అన్న మాతో మాట్లాడలేదు. మా అన్నని మేము ఎలా అయినా చూడాలి. మాకు తిండి, నీళ్లు, కూడు, గుడ్డ ఏమీ వద్దు మాకు. మేము మా పేరెంట్స్‌ని కూడా వదిలేస్తాం గానీ మా అన్న మాట్లాడకుండా ఉండలేము అని చెప్పి. నేను ఇంత సర్కాస్టిక్‌గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం అతి అభిమానం చాలా అతి. వాళ్ళకంటూ ఒక ప్రైవసీ ఉంటది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళినా, ఆయన ఓటేయడానికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఏ హాయ్ అనుకుంటూ ఎళ్ళిపోతున్నారనమాట జనాలు. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటోందంటే జనాలకి, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న వాళ్ళకి. బాంబేలో అనుకోండి, వాళ్ళే రోడ్డు మీదకొచ్చి విచ్చలవిడిగా ఏ హాయ్ అని పెడతారు. మన తెలుగులో అంత పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడొచ్చి పైన పడిపోతారేమో, సెల్ఫీలని చెప్పి ఫోన్‌లెత్తి మొఖాల మీద పెట్టేస్తారేమో అని భయం. అందుకని చాలామంది హీరోలు కూడా వార్నింగ్ ఇస్తారు. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి అభిమానం చూపిచ్చండి. బికాజ్ మీ పొరపాటున చెయ్యి తగిలి, ఏదైనా తగిలి మా మొఖాలకైనా ఏమైనా మా బౌన్సర్‌లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సొస్తది. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్. మెయిన్‌గా ఎన్టీఆర్ ఇచ్చిన ఈరోజు వీడియో బయటలో చెప్పిన కారణం ఏంటంటే, సెక్యూరిటీ ప్రాబ్లమ్ అవుతుంది. షూటింగ్ లొకేషన్‌లో నేను కాకుండా చాలామంది ఆర్టిస్టులుంటారు. వాళ్ళందరికీ నేను వెళ్లి ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరికి ఫోటోలు దిగడానికి ఒక అరగంట డిలే అయిందంటే ప్రొడ్యూసర్‌లకి నష్టమవుతది గదా! ప్లస్ అది గాక వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ జేసుకొని, ఇంట్లో ఆస్తులు అమ్ముకొని, ఇంట్లో బైకులు తాకట్టు పెట్టుకొని, క్రెడిట్ కార్డ్‌ల నుంచి డబ్బులు తీసుకొని మా ఎన్టీఆర్‌ని చూడాలని చెప్పి ఎక్కెళ్తుంటే, పేరెంట్సు నిన్ను చూడ్డానికి నా బిడ్డొస్తే చూడకుండా పంపిస్తున్నావా అని చెప్పి అదొక తిట్లు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే బేసిక్‌గా ఇంతకుముందేంటంటే ఇంటి దగ్గరికెళ్తే ఆయన బాల్కనీ నుంచి వచ్చి ఇట్టిట్ట చేతులు ఊపేవాళ్ళు. అవును. ఇప్పుడు ఫ్యాన్స్ హీరోలు ఇళ్ళలోకెళ్ళడానికి లేదు. హీరోలు ఫ్యాన్స్ దగ్గర రావడానికి లేదని ఒక రూల్ పెట్టేసారు గట్టిగా. అవును. మళ్ళీ అదొక ఇబ్బంది. అందుకే ఇక్కడ పోనిస్తలేరు కదా అని వేరే రాష్ట్రంకెళ్దాం వేరే అనుకుంటున్నారు. రాష్ట్రం ఏంటండి, దేశం బోయారు. అక్కడెక్కడో స్కాట్లాండ్ ఎక్కడో పోతుంటే అక్కడికెళ్ళిపోయారంట. అక్కడ ఉండే వాళ్ళందరూ ఎన్టీఆర్ వచ్చేసాడని అసలు వాళ్ళు ఉద్యోగాలు మానేసారంట. ఉద్యోగాలు పోయినా పర్లేదంట. లీవ్‌లు అప్లై చేసేసారంట. ఎళ్ళిపోయారు. వీటన్నిటి వల్ల అభిమానం అనేది తెలుస్తోంది కానీ, పైశాచికత్వం ఉండకూడదు. అభిమానం అభిమానమే.
సైకోయిజం అంటారు దీన్ని. అంటే వాళ్ళు అవుట్‌డోర్ వచ్చారంటే వాళ్ళకి గంట గంట చాలా ఇంపార్టెంట్. గంట ఏంటండి వాళ్ళు ఇచ్చే పర్మిషన్ ఇంతే ఉంటుంది. బికాజ్ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ వాళ్ళొక సీక్వెన్స్ ప్లాన్ చేసుకుంటారు. అందుకనే ఎన్టీఆర్ బాబు మీరు ఇవన్నీ వచ్చేసి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కన్నా నేనే ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేస్తాను. దాంట్లో మీ ఇష్టం వచ్చినంత సేపు నేను మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతాను. వెయిట్ చేయండి. పెట్టని వెంటనే కామెంట్లు మళ్ళీ. ఏమని? ఎప్పుడు రేపా? ఎల్లుండా? ఈ రోజా? గంటలోనా? 2 యాక్చువల్‌గా గంటల్లోనా? పర్మిషన్స్ తీసుకోవాలి కదా! దానికి ఆయన మళ్ళీ ఆ వీడియోని ఎడిట్ చేసి తట్టుకోండి. నేను పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. అంత పెద్ద బహిరంగ సభ అంటే మొన్న జరిగిన సంఘటన తెలిసిందే కదా! తిరుమలలో అలా జరిగింది. మహాకుంభమేళాలో అలా జరిగింది. ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో అలా జరిగింది. సో, నా విషయంలో అంత పొరపాటు నేను చేయదలుచుకోలేదు అని. బహిరంగ సభ పెట్టాలి అంటే ఒక కారణం ఉండాలి. ఊరికే ఫ్యాన్స్ మీట్ అని చెప్పి బహిరంగ సభ పెట్టడానికి లేదు. ఫ్యాన్స్ మీట్ కోసం నువ్వు బహిరంగ సభ పెడుతున్నావు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని పర్మిషన్ ఇవ్వరు ముందు జీహెచ్ఎంసీ వాళ్ళు. లేదు నేను ఆంధ్రాలో పెట్టుకుంటాను, రాజమండ్రిలో పెట్టుకుంటాను, విజయవాడలో పెట్టుకుంటాను అంటే అక్కడ అసలు ముందు లా అండ్ ఆర్డర్ లేదు. ఇంక నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? చేయలేవు. సో, దీనికి కారణం ఏం దొరికింది? మొన్నటి నుంచి ఎప్పటినుంచో బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి విభేదాలున్నాయి అంటున్నారు కాబట్టి, బాలకృష్ణ గారి పద్మభూషణ్ వచ్చిన కారణంగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరికీ భువనేశ్వరి పార్టీ ఇచ్చింది. అక్కా, చెల్లెళ్ళు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు ఎవ్వరు రాలా. బాలకృష్ణ గారి పిల్లలు తప్ప ఇంకెవ్వరు రాలా. వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు ఎవ్వరు రాలేదు. నారా లోకేష్ అని ఎట్లాగో అల్లుడు కాబట్టి వచ్చాడు. సో, అబ్బాయిలు కలిసి కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ కలిసి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు లేవు అని ప్రూవ్ చేయడానికి ఈయనొక బహిరంగ సభలాగా అదొక పార్టీ ఏర్పాటు చేస్తే అదొక సందర్భం. లేదా ఆయన దేవరా 2 వార్ 2 ప్రమోషన్సో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడడం తప్ప, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ చేయరు హిందీ వాళ్ళంత ఘనంగా. అక్కడే చేసుకుంటారు. ఇక్కడికొచ్చి ఆయన నార్మల్‌గా ఏ శిల్పకళా వేదికలోనో, ఏ నోవోటల్‌లోనో చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ తొక్కిసలాట అవుతుంది. లేదా వీడియో బయట ఇచ్చి వదిలేస్తారు. బికాజ్ హిందీ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ ఇంత బహిరంగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలంటే ఎవరు చెయ్యరు కూడా. ఈవెన్ దో ఎన్టీఆర్ ఈస్ ఎ సౌత్ ఇండియన్ స్టార్. సో, దానికొక కారణం ఇది దొరికింది అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన జనాలందరూ చాలామంది వాపోతున్నారు. ఆయన అలా బహిరంగ సభ పెడతాడేమో అని. కానీ ఇక్కడ మొత్తానికి చూసుకుంటే అభిమానం అనేది పైశాచికత్వంగా మారకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన అభిమానంతో వాళ్ళు 4, 5 సినిమాలు ఎక్కువ చేయాలి గానీ, ఇంకా సినిమాలు మానేసి మేము చెయ్యండిరా బాబు దండం పెట్టుకొని వెళ్ళిపోతామని అనకూడదనమాట. సో, ఎన్టీఆర్ గారి వీడియోలో ఉండే అంతరార్థం ఇది. అంతే.